అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ. కేబినెట్ సమావేశానికి 6 మంత్రులు గైర్హాజరయ్యారు. రేపు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేబినెట్ భేటీకి గైర్హాజరయ్యారు పవన్ కళ్యాణ్, నాదెండ్ల. ఇక అనారోగ్యంతో అనిత హాజరు కాలేదు. టీజీ భరత్, గొట్టిపాటి వ్యక్తిగత కారణాలతో మంత్రి ఫరూక్ వీళ్ళు గైర్హాజరవటం జరిగింది. ఏపీ కేబినెట్లో కీలక అంశాల మీద చర్చ జరుగుతుంది. ఇక రాజధాని అమరావతి అభివృద్ధి, భూ కేటాయింపులు, నిర్మాణ పనులు, పరిపాలన నిర్ణయాలు ఇటువంటి కీలక అంశాలపై చర్చ ఉంది. సిఆర్డీఏ అథారిటీ ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర విద్యా సంస్థలకు సౌకర్యాలు కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తూళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాల భూమి కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణ పనులపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఏదైతే చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే మొదలైంది. అయితే కేబినెట్ సమావేశానికి సంబంధించినంత వరకు 6 మంత్రులు అయితే గైర్ హాజరైనటువంటి పరిస్థితి. ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ గైర్ హాజరయ్యారు. అదేవిధంగా కేబినెట్ కి సంబంధించినంత వరకు కూడా అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో అనిత, అదేవిధంగా వ్యక్తిగత కారణాలతో టీజీ భరత్ కూడా గైర్ హాజరైనట్టుగా సమాచారం ఉంటుంది. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించినంత వరకు కీలక అంశాలపైన చర్చ జరగడంతో పాటుగా కేబినెట్ కీలక అంశాలపైన చర్చ జరిగింది. రాజధాని అమరావతి అభివృద్ధి, భూ కేటాయింపులు, నిర్మాణ పనులు, అదేవిధంగా పరిపాలనా నిర్మాణానికి సంబంధించినటువంటి వసతులు లాంటి అంశాలపై కూడా కీలక సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా కేంద్ర విద్యా సంస్థలకు సంబంధించిన సౌకర్యాలు కల్పన, అదేవిధంగా దానికి సంబంధించినంత వరకు కీలక నిర్ణయాలు, సౌకర్యాలు కల్పించేందుకు సంబంధించినంత వరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా తూళ్లూరు ఎడ్యుకేషన్ సొసైటీకి 3 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. సచివాలయం, హెచ్ఓడి టవర్స్ నిర్మాణ పనులపై కేబినెట్ లో కీలక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణ పనులపైన వేగవంతం చేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా పట్టాలపైకి ఎక్కించి పరుగులు పెట్టించేటటువంటి పరిస్థితికి కేబినెట్ నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా సచివాలయంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి సచివాలయ టవర్స్ ఏర్పాటుకి సంబంధించి కూడా కేబినెట్ లో సమావేశంలో కీలక నిర్ణయాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా సొసైటీకి సంబంధించి కానీ ఏదే విధంగా రాజధాని భూములకు సంబంధించిన వ్యవహారాలు, రాజధానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడాను అక్కడ ఉండేటటువంటి సౌకర్యాలు, వసతుల కల్పన లాంటి అంశాలపై కూడాను కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. దీంతో ఒక్కసారిగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడంతో పాటుగా కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నటువంటి పరిస్థితి. ఎండింగ్ అవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా బిల్లులతో పాటుగా ఆర్థిక అంశాలను కూడా పూర్తిగా బేరీజ్ వేసుకుంటూ ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎస్ భరత్, ఒకవైపేమో అంటే కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా కీలక చర్చలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో కూడా కొందరు గైర్ హాజరు అవటం జరిగింది. ముఖ్య నేతలు కూడా దీని గురించిన అప్డేట్స్ ఏంటి? అయితే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా నాదెండ్ల మనోహర్ గైర్ హాజరైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం వాళ్ళకంటూ కీలకంగా ఉండేటటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించినంత వరకు దశ చేసేటటువంటి కార్యక్రమాలతో పాటుగా ఆవిర్భావ దినోత్సవం అనేది ప్రతి ఒక్క పార్టీకి కూడా కీలకంగా ఉండేటటువంటి సిచ్యువేషన్. మరొకవైపు వ్యక్తిగత కారణాలతో పాటుగా అనారోగ్య పరిస్థితులతో గైర్ హాజరైనటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. అయితే ఇదంతా కూడాను ఆ అంశాలకు సంబంధించినంత వరకు కూడా కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో సమావేశానికి అయిన తర్వాత పూర్తిగా కూడా ఎవరైతే గైర్ హాజరయ్యారో వాళ్ళకి తెలియజెప్పే పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా కేబినెట్ సమావేశానికి సంబంధించి కీలక అంశాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నటువంటి నేపథ్యం, మార్చి ఇయర్ ఎండింగ్ కావడంతో అకాడమిక్ ఇయర్ మళ్ళీ ఏప్రిల్ తో ప్రారంభమయ్యేటటువంటి నేపథ్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులతో పాటుగా అభివృద్ధికి సంబంధించిన వరకు శంకుస్థాపన కార్యక్రమాలు, దాంతో పాటుగా రావాల్సినటువంటి నిధులు, నియామకాలు లాంటి అంశాలపై కూడా కేబినెట్ లో పూర్తిగా కూడా చర్చించేటటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు ఇప్పటికే కేంద్రం నుంచి
నుంచి నిధులు రావాల్సి ఉండగా నిధులకు సంబంధించినంత వరకు ఎటువంటి కారిడార్ నిర్మాణం జరగబోతా ఉంది, వసతుల కల్పనకు సంబంధించి కానీ ఉద్యోగులకు సంబంధించినంత వరకు రవాణా వ్యవస్థ, ఉద్యోగులు ఉండడానికి ఉండేటటువంటి సౌకర్యాలపై కూడా పూర్తిగా దృష్టి సారించేటటువంటి సిచ్యువేషన్. సచివాలయం నిర్మాణానికి సంబంధించినటువంటి టవర్స్ నిర్మాణంలో ఎటువంటి డిజైన్స్ తీసుకురావాలి, నిర్మాణానికి సంబంధించినంత వరకు ముందుకెళ్లేటటువంటి పరిస్థితులు, ఆర్థిక అంశాలపై కూడా చర్చించేటటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇప్పటికే కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పై జరుగుతున్నటువంటి దాడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే గ్యాస్ గానీ చమురుకు సంబంధించిన అంశాలపై కూడాను కేబినెట్ లో నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడాను ఇప్పటికే ఎల్పీజీ ధరలు పెరిగినటువంటి నేపథ్యం. దాంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడాను ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించినంత వరకు కూడా గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినంత వరకు చర్చ తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పెట్రోలియం శాఖలకు సంబంధించినంత వరకు ఎవరైతే ఇంధన వినియోగదారులు ఎవరైతే సప్లైర్స్ ఉంటారో వాళ్ళతో కూడా ఇప్పటికే సమావేశాలు ఏర్పడినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధి అంశాలకు సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కానీ, కోస్టల్ కారిడార్, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటుగా విశాఖలో ఉన్నటువంటి 6 లేన్ నిర్మాణం, భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయ్యేటటువంటి నిర్మాణాలపైన కానీ అనేక అంశాలపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగా కొత్తగా వచ్చేటటువంటి ఏదైతే పోలీస్ శాఖలో ఉద్యోగ భర్తీల అంశం కానీ, మరొక వైపు టీచర్స్, మరొకసారి డిఎస్సీ లాంటి అంశాలపై కూడా కేబినెట్ లో పూర్తిగా నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తుంది రేణుశ్రీ. రైట్, స్టే విత్ us భరత్. నీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఇవాళ క్యాబినెట్లో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే జనసేన ఆవిర్భావ దినోత్సవం రేపు, అందుకు గాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాని, నాదెండ్ల గాని వీళ్ళు డిప్యూటీ సీఎం రాలేదు. ఇక కొంతమంది కూడా వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల కూడా గైర్హాజరైనట్లుగా మనకి తెలుస్తోంది.